22,500 crores, 4,50,000 houses, each 5 lakh rupees cost. The biggest scheme. ఇందిరమ్మ ఇల్లు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద స్కీమ్. ఇక మహాలక్ష్మి రాష్ట్రంలో సగభాగం ఉన్న మహిళలందరికీ కూడా మహాలక్ష్మి చూస్తూ ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా అనౌన్స్ చేసి దాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాం. దాదాపు 189 కోట్లు జీరో టికెట్ల ప్రయాణాలు జరిగినాయి ఈరోజు రాష్ట్రంలో మహిళలు. దీనికి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ చెల్లించాం. ఇప్పటికీ ఉచితంగా అంటే ఆర్టీసీ మీద లేదు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మహిళలు తీసుకునే ప్రయాణాలకు సంబంధించిన టికెట్లకు సంబంధించిన ధరని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇప్పటికి 6,000 కోట్ల రూపాయలు ప్రతి నెల టంచనగా చెల్లిస్తూ 6,000 కోట్ల రూపాయలు ఇప్పటికి చెల్లించాం. అట్లాగే గృహజ్యోతి మీ అందరూ తెలుసు, గ్రామాల్లో ఒకసారి పరిశీలన చేయండి. 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి ఫ్రీ పవర్ గ్రామాల్లో 80 నుంచి 85% ఫ్రీగా వాడుకుంటున్నారు. వాళ్ళందరికీ ఫ్రీగా వెళ్తుంది. దాదాపు ఇది 51 లక్షల కుటుంబాలకు 51 lakh ఫ్యామిలీస్ 1,15,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పెద్ద ఖర్చు అవుతుంది కాబట్టి కొద్దిమందికి రాకపోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో 80% అయిపోయి 51 లక్షల కుటుంబాలకి ఈరోజు ఉచితంగా కరెంటు అన్ని గ్రామాల్లో అందుతూ ఉంది. ఇవన్నీ పేద కుటుంబాలు ఇప్పటికే 2,050 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ చెల్లించింది. ఎల్పిజి సబ్సిడీ ఇది కూడా 43 లక్షల కుటుంబాలకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ 580 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకసారి ఆలోచించండి. మన 10 సంవత్సరాల పాలనలో పూర్తిగా గాలి కుదిలేశారు. ఇవాళ 93 లక్షల కుటుంబాలు 1,15,00,000 కుటుంబాలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 93 లక్షల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 10 లక్షల వరకు వైద్యం చేయించుకునేటట్టుగా పెంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 93 లక్షలకి కుటుంబాలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తూ ఉంది. అతి పెద్ద స్కీమ్ దేశంలో ఎక్కడ జరగట్లేదు. ఇంత పెద్ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇన్ని లక్షల కుటుంబాలకు ఫ్రీగా ఎక్కడంటే అక్కడ పోయి వైద్యం చేయించుకునేటట్టుగా దీనికి సంబంధించి 1,367 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అట్లాగే వడ్డీ లేని రుణాలు అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలకి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా నవ్వారు. 20,000 కోట్ల రూపాయలంటే వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తారట. ఎస్, సంవత్సరం అయిపోయే లోపల 20,000 కోట్లు కాదు 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని ఈ రాష్ట్రంలో అందించారు. 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని మహిళలకు ఇవ్వాలని 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని అనేక పథకాలు తీసుకొని వచ్చి మనం ఆర్టీసీ బస్సులు కొనిస్తున్నాం, క్యాంటీన్లు వాళ్ళకి ఇస్తున్నాం. మీ అందరూ సోలార్ పవర్ని వాళ్ళకి 1000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయడం కోసం ఎంఓయూ చేసాం. ఎక్కడ అందుబాటులో చివరికి పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నాం. చివరికి మాదాపూర్లో అత్యంత ఖరీదైంది, బహుశా నాకు తెలిసి దేశంలోనే అత్యంత ఖరీదైన స్థలం. అటువంటి ప్రాంతంలో డ్వాక్రా సంఘాలకు 5 ఎకరాల దాకా స్థలం వాళ్ళకి ఇచ్చి షాపులు పెట్టుకొని మార్కెటింగ్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించి వాళ్ళకి అక్కడ పోయి గవర్నర్ గారిని కూడా తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారు ఆ ప్రారంభోత్సవం కూడా చేశారు. ఇది ఈ రాష్ట్రంలో మహిళల కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అట్లాగే కళ్యాణ లక్ష్మి మనం అందరూ అనుకుంటా గత ప్రభుత్వం మొదలుపెట్టింది ఏమైనా బంద్ చేసేవారు, బంద్ చేయలేదు. ఆ గత ప్రభుత్వం చేస్తూనే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అదనంగా మనం చేసి. అట్లాగే రైస్ సబ్సిడీ అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది రైస్ సబ్సిడీ అంటే మనం ఎప్పటి నుంచో సబ్సిడీ పేరు మీద బియ్యం ఇస్తున్నాం. ఎవరు తినేవాళ్ళు కాదు, అమ్ముకునేవాళ్ళు ఏం చేసేవాళ్ళు. ఇవాళ దేశంలో ఎక్కడా లేదు ఇటువంటి పథకం. సన్న బియ్యం
93 లక్షల కుటుంబాలకి 1,15,00,000 కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకి సన్న బియ్యం ఈరోజు మనిషికి 6 కేజీలు లెక్క ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది సంవత్సరానికి. సన్న బియ్యం అనేది ఒకప్పుడు దొరకనటువంటి ఏదో పెద్దవాళ్ళు తినేది, ఇవాళ ప్రతి కుటుంబానికి ఇస్తా ఉన్నాం. ఇది వాట్ ఇందిరమ్మ ప్రభుత్వం. అట్లాగే వీటితో పాటు ఇవన్నీ కలిపితే వీటితో పాటు ఇంకా ఏంటి, మీ అందరూ తెలిసి ఈ మధ్యనే నల్లమల్ల అడవిలో పోయి నల్లమల్ల డిక్లరేషన్ అని అక్కడి నుంచి డిక్లేర్ చేశారు రేవంత్ రెడ్డి గారు. మన వంశీ గారి కాన్స్టిట్యున్సీలో, డాక్టర్ వంశీ గారి కాన్స్టిట్యున్సీలో ఇందిరా సవర గిరి జల వికాసం కాంగ్రెస్ ప్రభుత్వం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద భూములు ఇస్తే 6,70,000 ఎకరాలు పట్టాలు ఇచ్చినటువంటి ROFR సంబంధించిన భూముల్ని 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సాగు చేసుకుని వాళ్ళ కరెంట్ కనెక్షన్ ఇవ్వలే. పండించుకుంటా అంటే ట్రాక్టర్పై దున్ని తొక్కిచ్చారు, ఆడవాళ్ళను కూడా చూడకుండా కొట్టారు. మన ప్రభుత్వం ఆలోచన చేసి ఏమన్నా కానీ కరెంట్ ఏంటని అటవీ శాఖ అడ్డంకి ఉంటే రిజర్వ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇవ్వకపోతే వాళ్ళందరికీ సోలార్ పంప్ సెట్స్ పెడదాం, స్ప్రింక్లర్స్ ఇద్దాం, డ్రిప్ ఇరిగేషన్ ఇద్దాం, వాళ్ళు పంట వేసుకోవడానికి హార్టికల్చర్ నుంచి ఆవకాడో ప్లాంటేషన్ ఇద్దాం, పామ్ ఆయిల్ ప్లాంటేషన్ ఇద్దాం, బ్యాంబూ ప్లాంటేషన్ ఇద్దాం అని చెప్పి పెద్ద ఎత్తున అడవిలాగా పెరిగి బాగా ఆదాయం వచ్చేటువంటి మొక్కల్ని హార్టికల్చర్ నుంచి వాళ్ళకి ఇప్పిస్తూ భూమి లెవెలింగ్ కూడా చేసుకోవడానికి డబ్బులు ఇస్తూ ఈ ఇందిరా సవర గిరి జల వికాసం అని 12,500 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని రాష్ట్రంలో మొదలుపెట్టే ఇది దేశంలో ఎక్కడ లేదు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీ అందరు చూస్తుంటారు. ఈచ్ స్కూల్ ఈజ్ 200 crores. కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ఒక స్కూల్ శాంక్షన్ చేయాలంటేనే 200 కోట్లతో ఇబ్బంది. అటువంటిది ఈ ఒక్క సంవత్సరంలోనే 100 స్కూల్స్ని మొదటి దఫాతో 11,600 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పెట్టి 100 స్కూల్స్ని శాంక్షన్ చేసిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాన్సెప్ట్ ఒకసారి ఆలోచన చేయండి. అన్ని కులాలు, అన్ని మతాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ తరపర భేదం లేకుండా ఒక ఉమ్మడి కుటుంబంలాగా విద్యార్థులంతా ఎదగాలి, ఒక అద్భుతమైన సమాజ నిర్మాణం జరగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి శాఖ ఎడ్యుకేషన్ ఈ 100 స్కూల్స్ శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. దిస్ ఈజ్ ఏ తెలంగాణ మోడల్ భవిష్యత్ అనుకున్న ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోచింగ్ సెంటర్స్తో సహా కలిపి, ప్లే గ్రౌండ్స్తో సహా కలిపి ఈ స్కూల్స్ శాంక్షన్ చేశాం. కొన్ని టెండరింగ్ ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని మొదలు కూడా అయిపోయాయి. అట్లాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ తెచ్చుకుందే వాళ్ళ కోసం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి స్కిల్ ఉంటే తప్ప ఉద్యోగాలు రావట్లేదని స్కిల్ యూనివర్సిటీ అని ఫస్ట్ టైం తెలంగాణలో ఫ్యూచర్ సిటీ అని ఒకటి తయారు చేస్తూ ఆ ఫ్యూచర్ సిటీలో విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ అని పెట్టి భూమి పూజ చేసి ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర లాంటి అతన్ని దానికి పెద్దగా పెట్టి మొత్తం పారిశ్రామికవేత్తలందరూ తీసుకొని వచ్చి ఇందులో చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం వచ్చేటట్టుగా MOU చేపించి మొట్టమొదటి స్కిల్ యూనివర్సిటీ ఈ దేశంలో మొదలైంది కేవలం మన హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఐటీఐలు ఎప్పుడు పెట్టి పాడుబడి వదిలేశారు. 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఉంటే, ఐటీఐ సెంటర్స్ ఉంటే ఆ 65 ఐటీఐ సెంటర్స్తో పాటు మిగతా వాటిని కూడా కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒకటైనా ఉండాలని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని స్టార్ట్ చేసి ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్తో ఇండస్ట్రీ వాళ్ళని కొలాబరేషన్ చేసి అందులో చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం వచ్చేటట్టుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కూడా దేశంలో ఎక్కడా లేవు. ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ స్టేట్లోనే. అట్లాగే
అట్లాగే గల్ఫ్ సంబంధించిన బాధితుల కోసం ఫస్ట్ ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం బాధితుల కోసం ఇంతవరకు ఏ ప్రభుత్వం పట్టించుకోవాలి, మన ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళ ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే మీ అందరికీ తెలుసు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ వీటి నుంచి ఒక నగర నిర్మాణం జరగాల తెలంగాణలో అని చెప్పి ఒక ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసి ఈరోజు దేశం అంతా మనకెళ్ళి చూసేటట్టుగా ఒక ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దాంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అంతా వచ్చి అక్కడ పరిశ్రమలు, పాఠశాలలు, కళాశాలలు, రకరకాల వ్యవస్థలన్నింటినీ కూడా వచ్చేటట్టు చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు మూసీ రిజర్వేషన్ మహాత్మా గాంధీ గారి సమాధి వరకు ఫస్ట్ ఫేజ్ 1 తీసుకొని పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరాన్ని మూసి రిజర్వేషన్ చేసి అక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేటట్టుగా చేసి నగరానికి ఒక మణిహారం లాగా తయారు చేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచం పటంలో పెట్టడం కోసం చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నేను ముందు మొత్తం కలిపితే దాదాపు 1,30,000 కోట్లు పైబడి వీటన్నిటికీ సంబంధించి ఉన్నాయి. 1,40,000 కోట్లు సంబంధించి అంటే మనం రెగ్యులర్గా ఇచ్చే జీతాలు, కట్టే అప్పులు, ప్రభుత్వ కార్యాలయాలకే ఖర్చులు, మిగతా పథకాలు కాకుండా ప్రజా సంక్షేమం కోసం 1,40,000 కోట్లతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంవత్సరాల కాలంలో తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళగలిగితే బహుశా కాంగ్రెస్ పార్టీకి అసలు తిరిగే ఉండదు. ఎవరు కాంగ్రెస్ పార్టీని ఆపలేరు. ఎందుకంటే ఇంతకంటే పెద్ద స్కీమ్స్ ఎవరు చేయలేరు, ఎవరి వల్ల కాదు. కాకపోతే ఏంటంటే మనమందరం మన ప్రభుత్వానికి సంబంధించిన దాన్ని పాజిటివ్గా ఈ చేసే కార్యక్రమాలు ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఎస్ ఇగో మీ ఇంట్లో ఇది వచ్చింది అని చెప్పగలిగేటువంటి పరిస్థితి. అంతెందుకు ఇప్పుడే ఇందాక పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్తూ ఈ 2 విషయాలు కూడా మీరు స్పష్టంగా జనం దగ్గర తీసుకోవాలి. సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే దేశంలో ఎక్కడ జరగలే. వాళ్ళ దేశమంతా తెలంగాణ మోడల్ అంటున్నారు. దేశంలో ఉన్నటువంటి అన్ని చోట్ల మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వెళ్ళి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను మాటిస్తే వాళ్ళు అమలు చేసి చూపించారు. ఆ మోడల్ దేశవ్యాప్తంగా జరగాలని చెప్పి ప్రతి దగ్గర చెప్పి పార్లమెంట్లో ప్రెజర్ తీసుకొస్తే వాళ్ళ దేశ ప్రధాని కూడా దాని తలకి దేశంలో నేను కూడా క్యాస్ట్ సర్వే చేస్తాను. దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. ఇవాళ దేశ ప్రధాని కూడా మెడలోంచి ఈ క్యాస్ట్ సర్వీస్ చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చినట్టు గొప్ప విజయాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రభుత్వం సాధించింది. కేటగరైజేషన్ కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి అంశం ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఘర్షణ లేకుండా స్మూత్గా, లాజికల్గా క్లియర్ చేసి పాస్ చేసి పంపించవచ్చు. ఇన్ని సక్సెస్ స్టోరీస్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ప్రభుత్వం చేయగలుగుతాం. ఈ చేసే స్కీమ్స్ అన్నింటినీ దయచేసి మీ అందరికీ సమాచారం ఇస్తాం. అధ్యక్షుల వారికి మేము కావాల్సిన సమాచారం అంతా నిక్షిప్తం చేసి బుక్లెట్ తయారు చేసి ఇస్తాం. మీ అందరికి కూడా అందేటట్టు చేస్తాం. నియోజకవర్గాల వారిగా, గ్రామాల వారిగా, ఇంటి వారికి కూడా, హౌస్ హోల్డ్ వారిగా కూడా సమాచారం ఇస్తాం మీకు. దయచేసి వాటన్నింటినీ అందరి దగ్గర తీసుకొని వెళ్ళే కార్యక్రమం చేపట్టవలసిందిగా రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేకపోతే ఇంకే ఎన్నికైనా ఛాలెంజ్గా తీసుకొని మనందరం పనిచేసి ఈ రాష్ట్రంలో 10 కాలాల పాటు ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఉండేటట్టుగా చూసుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తాను. నమస్కారం చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదములు అట్టి గారికి. ఇంకొక అనౌన్స్మెంట్, 4th నెక్స్ట్ మంత్ 4th మాన్య ఏఐసి అధ్యక్షులు ఖర్గే గారు హైదరాబాద్కి రావటానికి ఒప్పుకున్నారు. హైదరాబాదులో మార్నింగ్ సమయంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుంది. సాయంత్రం గ్రామ శాఖ అధ్యక్షులు మొదలుకొని మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, జిల్లా కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం, ఆల్ డిపార్ట్మెంట్స్, ఫ్రంటల్ యొక్క వ్యక్తుల యొక్క కార్యవర్గాన్ని ఉద్దేశించి ఖర్గే గారు ప్రసంగిస్తారు. దాదాపు 10 నుంచి 15 వేల మంది హాజరయ్యే ఆ సమావేశానికి మీరందరూ రేపు మార్నింగ్ మీకు
ఏ జిల్లా కేటాయించారో మీకు వర్తమానం వస్తుంది. రేపు రాగానే ఎల్లుండి కల్లా మీరు మీకు కేటాయించిన జిల్లాలోకి వెళ్ళిపోవాలి. వారం రోజులు అక్కడే ఉండాలి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరు వస్తున్నారో వారి లిస్టులు అంతా తీసుకొని వారిని తీసుకొని హైదరాబాద్ కూడా మీరే రావాలి. అది మీ బాధ్యత. రేపు మీకు బాధ్యతలు చెప్తాం. ఏ జిల్లాకి ఎవరనేది రేపు అనౌన్స్మెంట్ వస్తుందో ఆ దశగా మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సిన కోరుతా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు 4 గంటలకి సెక్రటరియట్ ముందున్నటువంటి స్వర్గీయ భారతరత్న రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ఈ 9 రోజులుగా రైతు భరోసా ఏ రకంగా ఇచ్చినారో దాని విషయంలో వారు ప్రసంగించే అవకాశం కూడా వారు మన ఉద్దేశించి వారు ఇక్కడ చెల్తారు. తర్వాత నేను మీనాక్షిలో ఉంటాను. ఈ మీటింగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసిసి సెక్రటరీ విష్ణునాథన్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ నాయకులు, డిసిసి అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం అంతా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన రాష్ట్ర కార్యవర్గంలో బాధ్యతలు స్వీకరించిన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీకైనా రాజకీయ నాయకులకు వేదిక పార్టీ. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడానికి ఈ వేదికలే మనకు ఉపయోగపడతాయి. అందుకే ఈరోజు ప్రభుత్వంలో బాధ్యత కంటే పార్టీ బాధ్యతలకు అత్యంత ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇస్తుంది. ఈరోజు మీ అందరినీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో వేలాది మంది ఈ పదవులకు పోటీ పడ్డారు. ప్రధాన కార్యదర్శులు కావచ్చు, ఉపాధ్యక్షులు కావచ్చు, వివిధ హోదాలలో బాధ్యతలు స్వీకరించడానికి ఈరోజు వేలాది మంది పోటీ పడిన అందులో నుంచి మీకు పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు మీ అందరికీ అవకాశం ఇచ్చిండ్రు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడంలో, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీరు సారథులుగా ఉంటారు, పార్టీకి మంచి పేరు తీసుకొస్తారు అని చెప్పి ఏఐసిసి భావించడం వల్లనే ఇవాళ మీ అందరికీ అవకాశాలు వచ్చినాయి. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మేమెవరమైనా ఆ పక్క నుంచి ఆది శ్రీనివాస్ గారి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఈరోజు ఎమ్మెల్యేగా, విప్పుగా వారి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడున్న శ్రీహరి గారు జడ్పీటీసీగా కార్యకర్త స్థాయి నుంచి జడ్పీటీసీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడి నుంచి శాసనసభ్యుడి నుంచి ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు ఈ వేదిక మీద కూర్చున్నారు. బట్టి విక్రమార్క గారు ఎన్ఎస్యుఐ నుంచి సిఎల్పి లీడర్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా వారు ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ పక్కన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు, ఈరోజు పిసిసి ప్రెసిడెంట్గా వారు ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ పక్కన సంపత్ కుమార్ గారు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీగా ఈరోజు వారు బాధ్యతలు. ఆ పక్కన పెద్దలు షబ్బీర్ అలీ గారు
ఒకప్పుడు అసెంబ్లీలో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా సుధీర్ కుమార్ గారి నేతృత్వంలో ఆనాడు నిరసన కార్యక్రమంలో శాసనసభలోకి దూసుకెళ్లి స్పీకర్ వరకు చేరుకుంటే ఆ రోజు 30 రోజులు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా జైలుకి వెళ్ళి ఆ 33-34 ఏళ్ల వయసులోని ఎమ్మెల్యేగా మంత్రిగా షబ్బీర్ అలీ గారు ఇవాళ ఇక్కడ మీ ముందు అన్నాడు అంటే పార్టీలో బాధ్యత నిర్వహిస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయి. ఇంకా చాలా మంది ఉన్నారు. వంశీకృష్ణ గారు ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేగా అయినారు. అక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చాలా మంది శంకర్ నాయక్ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈరోజు ఎమ్మెల్సీగా వారు బాధ్యత ఉన్నారు. సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు రాజ్యసభ సభ్యుడుగా ఈరోజు ఉన్నారు. రాజ్ ఠాకూర్ ఈరోజు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడుగా శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇట్లా చాలా మంది వేదికల ఎదురుగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యుడు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరి ఎక్కడ ఉన్నారో వారు ఎమ్మెల్యేగా జిల్లా పార్టీ అధ్యక్షుడుగానే ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏ విధంగా ఉన్నా నేను 2018లో వర్కింగ్ ప్రెసిడెంట్గా, 2019లో పార్లమెంట్ సభ్యుడిగా, 2021లో పిసిసి అధ్యక్షుడిగా, 2023లో తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన అంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యత నుంచే నాకు ఈ ఎదుగుదల, ఈ ప్రమోషన్ వచ్చింది. ఈ వేదిక మీద చాలామంది అక్కడ ఉండే శ్రీహరి గారు కావచ్చు, చాలామంది ఆ వరుసలో సురేఖమ్మ గారు కావచ్చు, వీళ్ళందరూ జిల్లా పార్టీ అధ్యక్షులుగా రాణించారు కాబట్టి, పార్టీకి సేవలు అందించారు, ప్రజల్లో ఉన్నారు కాబట్టి పార్టీ ఈరోజు గుర్తించి వాళ్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఇవన్నీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కొంతమంది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కానీ డిపార్ట్మెంట్స్కు బాధ్యత తీసుకోమంటే మా పెద్ద లీడర్లము, మేము రాష్ట్ర స్థాయి నాయకులము, జాతీయ స్థాయిలో మాకు గుర్తింపు ఉంది, మేము ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్స్ చైర్మన్లుగా మేము బాధ్యత తీసుకోమని కొంతమంది తిరస్కరించారు. పర్వాలేదు అని ఆ రోజు ఎవరైతే ముందుకు వచ్చిన వాళ్ళకి ఆ రోజు బాధ్యత ఇచ్చినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇందులో చాలామంది ఉన్నారు, చాలామంది రాలేకపోయి ఉండొచ్చు. 65 మంది పార్టీలో వివిధ హోదాలలో పనిచేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ఎవరెవరైతే ఫ్రంటల్స్కు బాధ్యత వహించారో అందరినీ కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా టికెట్లు ఇచ్చి పార్టీ బాధ్యత మోసిన వాళ్ళకి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. మిత్రుడు జగ్గారెడ్డి గారు ఓడిపోయిన నిర్మలా జగ్గారెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా చేసింది కాబట్టి ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకపోతే టీజీఐఎస్సీ చైర్మన్ ఇస్తాం. అంత పెద్ద కార్పొరేషన్ చైర్పర్సన్గా నిర్మలా జగ్గారెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత వహించింది కాబట్టి, ఆ రోజు బరువు మోసింది కాబట్టి ఈరోజు వారు కార్పొరేషన్ చైర్పర్సన్గా, అది జగ్గారెడ్డి గారి కోట కాదు, ఆవిడ సొంత కోట. జగ్గారెడ్డి సాగే చేస్తున్నాడు ఆయన కోట అని, ఆయనకి ఏం సంబంధం లేదు. అక్క కష్టపడ్డది పార్టీకి, అక్క కష్టం మీదనే ఆవిడ చైర్పర్సన్ అయింది. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మా ప్రమోషన్ అక్కడ వచ్చింది, అదే చెప్తున్నా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా మీకు ప్రమోషన్ రాలే, జిల్లా ప్రెసిడెంట్కు ప్రమోషన్ ఇచ్చినాం. అంటే ఈరోజు ఈ సమావేశంలో ఉన్న మిత్రులందరికీ పార్టీలో నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. ఈరోజు మీకు పిసిసి అధ్యక్షుడు ఇచ్చే బాధ్యతను మీరు బాధ్యతాయుతంగా నెరవేర్చాలి. మీరు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అయిపోయినాం కాబట్టి మా రాజకీయ జీవితం నల్లేరు మీద నడక అనుకుంటే మీ అపాయింట్మెంట్ 3 ఇయర్సే, గవర్నమెంట్ ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. దాదాపుగా 3.5 సంవత్సరాలు, ఒక 6 నెలలు ఎట్లాగూ 2029లో ఎన్నికలు వస్తాయంటున్నారు కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. సరిగ్గా ఎన్నికల ముందు పనిచేయని వాళ్ళను తప్పకుండా పిసిసి అధ్యక్షుడు బాధ్యతల నుంచి తప్పిస్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీల నిర్మాణంలో, పార్టీని బలోపేతం చేయడంలో, సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో, సంక్షేమ పథకాలు అందని ప్రజలకు ఆ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ తరఫున ప్రభుత్వంతో సమన్వయం చేయడంలో మీరందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఇవాళ రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతం అయితే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. రెండవసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. ఈరోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ 10 సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు. ఈరోజు పార్టీకి ఆ తర్వాత తరం మీరు తెచ్చుకోవాలి. నేను 10 ఏళ్ళ అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఈరోజు మిత్రులారా, పార్టీ నిర్మాణంలో కీలక భాగస్వామ్యం తీసుకోండి. పార్టీని నిర్మించడంలో ముందు ఉండండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సంక్షేమ పథకాలు కావచ్చు, ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావచ్చు, లేకపోతే ఆడబిడ్డలకు రుణమాఫన 0% వడ్డీ కావచ్చు. ఈరోజు నిరుద్యోగ యువకులకు సంబంధించి దేశంలోనే మొదటి సంవత్సరంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది తెలంగాణ రాష్ట్రం. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. 10 సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే. ఆనాడు నోటిఫికేషన్లు ఇస్తే పరీక్షలు లేవు, పరీక్షలు పెట్టే ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్ముకునే పరిస్థితి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అదొక దళారుల అడ్డగా మార్చింది. కానీ మనం వచ్చిన తర్వాత వీటన్నిటిని ప్రక్షాళన చేసి 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యకు సంబంధించి టీచర్ల బదిలీలు 10 ఏళ్ళు చేయలే, 16 సంవత్సరాలు ప్రమోషన్లు ఇవ్వలే. మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే 35,000 మంది టీచర్లను బదిలీ చేసినాం, 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, 11,000 మంది టీచర్ల నూతన నియామకాలు చేపట్టి విద్య మీద ఫోకస్ పెట్టి పేదవాడికి విద్యను అందించాలి, ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. సంక్షేమానికి సంబంధించి కూడా కాస్మెటిక్ ఛార్జెస్ మనం వచ్చిన తర్వాత 200% పెంచిన విద్యార్థులకు, డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. రైతు రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి బట్టి గారు చెప్పిండ్రు. ఒక్క మాటలో చెప్పాలంటే 18 నెలల్లో రైతులకు 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం. ఇట్లా విద్యకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా ప్రతి విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా నిలబడి ముందుకు వెళ్తుంది. కులగణానికి సంబంధించి 100 సంవత్సరాల కళ ఎవరు కూడా ధైర్యం చేయలేదు. ఈనాడు సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, కాస్ట్ అండ్ పొలిటికల్ సర్వేను దేశంలోనే గొప్పగా నిర్వహించి లెక్కలు తేల్చి ఈరోజు మోడీ ప్రభుత్వానికి సవాలు విసిరినాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో తెలంగాణ మోడల్లో కులగణన చెయ్యాలని పోరాటం మొదలుపెట్టి మనం జంతర్ మంతర్లో ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవాళ జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన పరిస్థితి ఈరోజు మనం కల్పించినాం. అదేవిధంగా మాదిగ ఉపకులాల వర్గీకరణ మీకు తెలుసు. 30-35 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు. ఎంతోమంది అందులో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు. అలాంటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి ఈరోజు ఎస్సీ ఉపకులాల వర్గీకరణను దేశానికి ఆదర్శంగా ఉండేటట్టు ఈరోజు తెలంగాణ ప్రభుత్వము నిర్వహించి ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే మిత్రులారా, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కావచ్చు,
ఈరోజు దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెట్టాలని అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం నడిపించే సమయంలో కొంత ప్రభుత్వ నిర్వహణలో మేము కొంత సమయం ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. అందుకే ఈరోజు మీ అందరి మీద బాధ్యత ఉన్నది, ముఖ్యంగా అధ్యక్షుడి మీద బాధ్యత ఉన్నది. పార్టీ నిర్వహణలో మీరందరూ క్రియాశీలక పాత్ర పోషించాలి. ఇవాళ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని నిర్మించాలి. ఈరోజు ఈ దేశానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలి. ఈ బాధ్యత మీరందరూ నిర్వహిస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే, ఇవాళ చాలామంది ఇక్కడ జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు, రాష్ట్ర స్థాయిలో బాధ్యత వహించిన వాళ్ళు ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు అయి రేపు భవిష్యత్తులో కూడా పార్టీ పదవే కదా అని చిన్న చూపు చూడకండి. ఈ పార్టీ పదవే మిమ్మల్ని పెద్ద నాయకులుగా తీర్చిదిద్దుతుంది, గొప్ప అవకాశాలను అందిస్తుంది. పార్టీ పదవిని చిన్న చూపు చూసిన, పార్టీ ఇచ్చిన పదవిని నిర్లక్ష్యంతో నిర్వహించిన అది తీరని నష్టం మనకే తెచ్చిపెడుతుంది. మనం చేసే కష్టం మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది. మనం చేసే పని 10 మందికి ప్రయోజనం చేకూరుతుంది. అందుకే ఈరోజు మీ పదవులు వచ్చిన వాళ్ళందరికీ వచ్చే ప్రభుత్వంలో 2029లో రెండోసారి ఏర్పడబోయే ప్రభుత్వంలో ఈరోజు పార్టీ పదవులు ఉన్న వాళ్ళకి చాలామందికి అవకాశాలు వస్తాయి. డీలిమిటేషన్ జరగబోతుంది, సీట్లు పెరగబోతున్నాయి, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి, మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి, జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు. ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి. మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి. మీరు సమయం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే బట్టలు డ్రై క్లీన్లో ఉన్న ఇస్త్రీ బట్టలు తెచ్చుకుంటామని అటే పోయినంటే బీఫామ్ మీ దగ్గరికి రాదు. మీరు ప్రజల దగ్గర ఉండండి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కాండి. తప్పకుండా ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది. మీరందరూ కూడా మాతో నడవాలి. ఇంతకుముందు పిఎస్సిలో మహేష్ గౌడ్ గారు ఒక మాట చెప్పింది, ఈ 18 నెలల పరిపాలన ఒక గోల్డెన్ పీరియడ్ అని. ఈ గోల్డెన్ పీరియడ్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. పనిలో మేము నిమగ్నమైనం. ప్రసార సాధనాలు మనకు కొన్ని సహకరిస్తే, కొన్ని సహకరించవు. కానీ ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా మీరే పని చేయాలి. గ్రామాలలో ప్రభుత్వం చేస్తున్న పనులను చర్చకు పెట్టండి. 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను, 18 నెలల మన పరిపాలనను అంచనా వేయమను. మీరు సవాల్ చేయండి సూటిగా, మీరు లెక్కలు తీసుకోండి, లెక్కలతో మనం జవాబిద్దాం. ఏ విషయంలో అయినా సరే, విద్య కానీ, వైద్యం కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ, మహిళలకు 0% వడ్డీ కానీ, ఏ విషయమైనా సరే 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసిండ్రు, 18 నెలల్లో మనమేం చేసినామో లెక్కలు చెప్పి ప్రజల్ని ఒప్పించి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణంని ముందుకు తీసుకువెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మరొక్కసారి నూతనంగా బాధ్యతలు చేపట్టిన వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. మీటింగ్ ఉంటుంది, కూర్చోండి. మీటింగ్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఆ కార్యక్రమాన్ని గడిపోతారు. మీరందరితో మీనాక్షి గారు మేము మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్.